అందరికీ నమస్కారం. 80వ దశకంలో చాలామంది, ఆ తర్వాత 90వ దశకంలో భారతీయులు, మన తెలుగువారు ఎన్నో కలలు పట్టుకుని అమెరికాకు వచ్చారు. వాళ్ళు స్థిరపడతారా, ఎలా సెటిల్ అవుతారో కూడా తెలియని పరిస్థితులు ఆ రోజుల్లో. కానీ చాలా చక్కగా స్థిరపడ్డమే కాకుండా వాళ్ళ సామ్రాజ్యాన్ని ఇక్కడ నిర్మించుకుని, ఆ తర్వాత జీవితానికి సంపూర్ణమైన ఫుల్ఫిల్మెంట్ కావాలంటే ఏం చేయాలని ఆలోచించుకుని కొంతమంది వారిలో నిజంగా అసలు మనకి పెద్దలు చెప్పినట్టుగా సజ్జనులుగా మారి అక్కడ భారతదేశంలో, ఇక్కడ అమెరికాలో కూడా వారి వంతు సమాజ సేవ చేస్తూ భగవంతుణ్ణి స్మరించుకుంటూ సంపూర్ణ సార్థక జీవితం కోసం అడుగులు వేస్తున్నారు. అటువంటి వ్యక్తుల్ని వాళ్ళు కలవబోతున్నాం సెయింట్ లూయిస్లో. శ్రీ దయాకర్ వీర్లపాటి గారు, శ్రీమతి శాంతా వీర్లపాటి గారు. వారు 80sలో వచ్చిన తర్వాత ఐటీ రంగంలో వారి కింగ్డమ్ని నిర్మించుకోవడమే కాకుండా చాలామందికి ఉద్యోగాలు ఇవ్వడం, వారి వరకు అన్నీ సెటిల్ అయ్యారు. కానీ తర్వాత ఏమిటి, నేను ఎందుకు పుట్టాను అని మనం ప్రశ్న వేసుకున్నప్పుడు వారికి వచ్చిన సమాధానం విద్య, అలాగే ఆంట్రప్రినర్షిప్, అలాగే ఎంపవర్మెంట్ త్రూ ఎన్లైటన్మెంట్. అంటే బేసిక్గా స్పిరిచువల్ సాధనతో కూడా మనం ఎలాగ ఎదగాలి అనే శోధనకి వారికి వచ్చిన ప్రశ్నకి ఎంతోమంది జీవితాల్ని మారుస్తూ వచ్చారు. ఐఎమ్ ప్రివిలేజ్డ్ అండ్ ఆనర్డ్ దే ఆర్ విత్ us here today. దయాకర్ గారు నమస్కారం, శాంత గారు నమస్కారం అండి. వెల్కమ్ టు సుమన్ టీవీ సార్. థ్యాంక్ యూ. మీరు సైలెంట్ హీరోస్. ఎందుకంటే చాలా మంది చేసే పనులు బయట కనిపిస్తాయి, మీలాంటి వారు సైలెంట్గా తెర వెనుకుండి చేసుకుంటారు. సో యాక్చువల్లీ ఏ ఊరు సార్ మీది? తెలంగాణ అండి. మా పేరెంట్స్ హుజూర్ నగర్ అంటారు. హుజూర్ నగర్ ఇప్పుడు సూర్యాపేట డిస్ట్రిక్ట్ అయింది. అవును. బట్ నేను మాత్రము హైదరాబాద్లోనే పుట్టాను. మా ఫాదరు వాజ్ ఏ సివిల్ ఇంజనీర్గా పనిచేశారు. సో అతను ట్రాన్స్ఫర్ అయ్యి లాట్ ఆఫ్ చిన్న విలేజెస్ అన్నీ తిరిగామన్నమాట తెలంగాణలో. సో గోకినేపల్లి, మఠంపల్లి, అలాగా అన్ని చిన్న విలేజెస్లో అలాగా పెరిగాను నేను. అమెరికాకి ఎలా వచ్చారంటే అందరూ వచ్చినట్టు మీరు కూడా రొటీన్గా వచ్చారా? మీ వాళ్ళు ఎవరైనా ఉన్నారు అంతకుముందు? లేదండి, నేను జాబ్ మీద వచ్చాను. నాకు ఇక్కడికి రావాలని చాలా ఉంది. నేను టెల్కో జంషెడ్పూర్లో జాయిన్ అయ్యాను. అప్పుడు దాని పేరు టాటా ఇంజనీరింగ్ లోకోమోటివ్ కంపెనీ అంటారు. అక్కడ ఖరగ్పూర్లో నాది గ్రాడ్యుయేషన్ అయిపోయిన తర్వాత క్యాంపస్లో సెలక్షన్లో టెల్కో జంషెడ్పూర్లో జాయిన్ అయ్యాను. అక్కడ 5 years పనిచేశాను. అక్కడ పనిచేసినప్పుడు అన్ని అమెరికన్ కంప్యూటర్స్ మీదనే పనిచేసామన్నమాట. సో దాని మీద అమెరికన్ టెక్నాలజీ మీద, అమెరికా మీద ఇంకా బాగా ఇంట్రెస్ట్ కలిగింది. సో అందరూ ఇక అక్కడ ఒక 2 years 3 years ఉండగానే వెళ్ళిపోతూ ఉన్నారు. నేను ఇంకా 5 years ఉన్నాను యాక్చువల్గా. 5 years పనిచేసి ఇక్కడికి జాబ్ మీదనే వచ్చాను. 87లో వచ్చినట్టు? 87లో వచ్చాను. శాంత గారు, ఐ థింక్ 4 దశాబ్దాలు కావస్తోంది మీరు ఇక్కడికి వచ్చి. ఎలా ఉందండి అమెరికా జీవితం? బాగుందండి. ఇప్పుడంతా బాగా పెరిగింది కదా. మేము వచ్చిన కొత్తల్లోకి ఇప్పటికీ చాలా తేడా వచ్చింది. అసలు పక్కల్లోనే మన ఇండియా పక్కనే ఉండి మాట్లాడుకున్నట్టే ఉంది. అప్పుడైతే మాకు ట్రంకాలు బుక్ చేసుకొని మాట్లాడుకోవటం అయ్యేది. అసలు ఒక నిమిషం మాట్లాడితే $10 పైన అయిపోయేది. అవును అవును అవును, గుర్తుంది. అది అంటే ఆ టైంలో వచ్చిన వాళ్ళకి తెలుస్తుంది. అంటే అసలు ఒక్క నిమిషం మాట్లాడాలంటే కూడా తరించిపోయేవారు. అది సో అలాంటిది అక్కడి నుంచి ఇప్పుడు యుగం మారిపోయింది, కాలం మారింది, ఛానల్స్ వస్తున్నాయి, అన్నీ ఇక మనకి లేదంటూ లేదు ఇక్కడ. సార్ దయాకర్ గారు, మీ విజయ రహస్యం, ప్రతి విజయం వెనక ఒక స్త్రీ ఉంటుందంటారు. సో మీ విజయ రహస్యం, మీరు ఇంతగా సక్సెస్ఫుల్గా సెటిల్ అవ్వడానికి మెయిన్ రీజన్ ఏంటి సార్? మై వైఫ్ అండ్ మై మదర్. సో బోత్ ఆఫ్ దెమ్ ఆర్ ఇన్స్ట్రుమెంటల్. మాకు ముఖ్యంగా శాంత ఏంటంటే షీఈ్ ఎ హోమ్ మేకర్. నేను వచ్చిన తర్వాత రెండో జాబ్ చేశాను. ఆఫ్టర్ ఫస్ట్ జాబ్ అండ్ ఐ డిడ్ ద సెకండ్ జాబ్. ఐ ఆల్సో అంటే తర్వాత మాస్టర్స్ కూడా చేశాను ఇక్కడ, ఇంకొక మాస్టర్స్ వాషింగ్టన్ యూనివర్సిటీలో. దానికి కూడా వెళ్ళాల్సి వచ్చేది. సో మై డే 6 మార్నింగ్ స్టార్ట్ అవుతే నైట్ 9:30 అలా అయ్యేది నాకు వచ్చేవరకు. అండ్ మాకు 2 ఆడపిల్లలు. సో తనే పూర్తిగా చూసుకుంది. మన సుజాత గారి ఇంటిలో డ్యాన్స్ ప్రోగ్రామ్స్ తీసుకురావటం ఏంటి, ఇక్కడికే వచ్చేవాళ్ళు ఎవ్రీ వీక్. సో చేసే డ్యాన్స్ ప్రోగ్రామ్ చేయటము, తర్వాత అన్నీ చూసుకున్నారు. సో నాకు దానివల్ల మొత్తము వర్క్ మీద ఫోకస్ చేసుకోవటము, తర్వాత బిజినెస్ స్టార్ట్ చేసిన తర్వాత బిజినెస్ మీద ఫోకస్ చేసుకోవటము, అదంతా తను ఉండటం వల్ల అయిందనమాట. సో మీరు బిజినెస్ స్టార్ట్ చేయాలనే ఆలోచన ఎలా వచ్చింది? అంటే మీరు ఎంప్లాయీగా వచ్చి ఉంటారు కదా ముందు. సో హౌ డిడ్ దట్ హ్యాపెన్? నాకు
అన్యూజువల్గా అనిపించిందండి. మా క్లాస్మేట్ బీటెక్లో నాకు క్లాస్మేట్ ఉండేవాడు. అతను నా నోట్స్ తీసుకొని చదువుకొని పాస్ అయ్యాడు ఇండియాలో. అయితే అతను ఇక్కడ అమెరికాకు వచ్చేసాడు. నేను మాస్టర్స్ ఇండియాలో చేశాను, అతను అమెరికాలకు వచ్చి చేశాడు. అతను స్టార్ట్ చేశాడు బిజినెస్ స్టార్ట్ చేసి ఫోర్బ్స్ 400 మ్యాగజైన్లోకి వచ్చేసాడు. ఎప్పుడు 1988లో. అబ్బా, 88లో అతను ఫోర్బ్స్ 400 అప్పట్లో అంటే మిలియనేర్ అయితేనే వస్తారనమాట. సో అట్లా వచ్చేసాడు. సో నేను అనుకున్నాను, నోట్స్ తీసుకొని చదివి పాస్ అయిన వాడు ఇక్కడికి వచ్చి మిలియనేర్ అయ్యాడు, నేను ఇక్కడ జాబ్ చేయటం ఏంటి, ఐ షుడ్ ఆల్సో స్టార్ట్ మై బిజినెస్ అని. Y2K వచ్చింది అప్పుడు. అవును, పెద్ద క్రైసిస్ పెద్ద క్రైసిస్. సో అప్పుడు నాకు ఆ టాలెంట్ ఉండే. అండ్ సో ఐ సెడ్ లెట్ మీ స్టార్ట్ ద బిజినెస్ అని. నాకు అప్పుడు విప్రో వాళ్ళతోటి రిలేషన్షిప్ పెట్టుకున్నాను, బిజినెస్ రిలేషన్షిప్. నాకు టెల్కోలో నా సీనియర్ ఒకతను విప్రో బెంగళూరుకి వెళ్ళాడు, అతను అక్కడ సెటిల్ అయ్యాడు అనమాట. సో నాకు ఇలా బిజినెస్ చేయగానే Y2K మీద బిజినెస్ చేద్దాం అనుకున్నప్పుడు అతను గుర్తొచ్చి అతన్ని కాంటాక్ట్ చేస్తే, మాకు మిడ్ వెస్ట్లో ఎవరు లేరు, మీరు హెల్ప్ చేయండి అంటే ఇంక అప్పుడు వాళ్ళకి బిజినెస్ పార్ట్నర్గా విప్రోకి మిడ్ వెస్ట్లో వచ్చారనమాట. సో దెన్ వీ హ్యాడ్ కొన్ని కాంట్రాక్ట్స్ అవి చేసుకున్నాము. కొంతకాలం తర్వాత వాళ్ళు షికాగోలో ఆఫీస్ ఓపెన్ చేసుకున్నారు, నేను మా డెవలప్మెంట్ సెంటర్ని హైదరాబాద్లో ఓపెన్ చేసుకున్నాము. సో వీ కైండ్ ఆఫ్ స్ప్లిట్ అవర్ వైస్. సో అలాగా బహుశా మీరు ఎక్స్పెక్ట్ చేయని విధంగా అంటే ఆ సమయంలో మీరు కరెక్ట్గా ఆపర్చునిటీ చూడడం, మీ కృషి, మీ కమిట్మెంట్ తోటి మీరు చాలా బాగా ఎదిగి స్థిరపడ్డారు కదా సార్. ఎంతమంది ఎంప్లాయీస్ పనిచేస్తారు మీ? ఇప్పుడు మాది చిన్న కంపెనీ అండి. ఐ మెయిన్లీ ఫోకసింగ్ ఆన్ సర్టన్ స్పెషలైజ్డ్ థింగ్ అనమాట. ఇక్కడ అక్కడ కలిపి 150 ఎంప్లాయీస్ ఉంటారు. బట్ ఏదైనా 150 మందికి మీరు ఉపాధి కల్పించినట్టే కదా. అది అంటే మీరు ఒక ఎంప్లాయీగా రావడం, బట్ మీరు ఇంతమందికి ఎంప్లాయ్మెంట్ మీరు తలుచుకుంటే ఇంకా కూడా చేయొచ్చు. చేయొచ్చు. మీరు 150 అంటే 1500 కూడా చేయొచ్చు. ఇప్పుడు ఆపర్చునిటీస్ అది. సో శాంత గారు, మీరు ఎలా చూసారంటే జీవితాన్ని, వాట్ డ్రైవ్స్ యూ? మీరు ఇక్కడ హిందూ టెంపుల్ ఆఫ్ సెయింట్ లూయిస్లో చాలా ఇన్వాల్వ్డ్గా చాలా సేవ చేస్తారు. ఎవరిని అడిగినా ఏదైనా అడ్వైస్ కావాలి, మంచి మాట చెప్పాలంటే శాంతగారిని అడగండి, శాంతక్కని అడగండి, ఇదే అందరూ. సో మీరు ఎలా ఇన్వాల్వ్ అయ్యారు ఇక్కడ కల్చర్ అండ్ ట్రెడిషన్? ఇప్పుడు కూడా చక్కగా తెలుగింటి ఆడపడుచులాగా ఇలాగే కనిపిస్తారు ఎప్పుడు చూసినా కూడా. మేము వచ్చిన కొత్తలో టెంపుల్ లేదు, ఏమీ లేదు. పిల్లలకి ఎలా నేర్పించాలి, పిల్లలకి ఎలా చెప్పాలి మన థింగ్స్ అని చెప్పేసి అనుకుంటూ ఉండేదాన్ని. ఈ లోపల నాయుడు గారు తెలుసు కదా మీకు, నాయుడు గారు టెంపుల్ స్టార్ట్ చేయటం, దాంట్లో నేను స్లోగా ఇన్వాల్వ్ అవ్వటము, వాలంటరీ వర్క్ స్టార్ట్ చేయటము. తర్వాత అప్పుడు ఉత్సవ విగ్రహాలు పెట్టి పూజలు చేసేవాళ్ళం. తర్వాత డబ్బు కలెక్షన్ అయిన తర్వాత టెంపుల్ కట్టి అన్ని విగ్రహాలు డీటీస్ని పెట్టడం జరిగింది. ఇంకా అప్పటి నుంచి టెంపుల్కి వెళ్ళటం మొదలెట్టాను. సరే, లక్ష్మీదేవి అభిషేకానికి అనుకోకుండా స్టార్ట్ అయ్యింది. అలా కంటిన్యూస్గా వెళ్తాము, ఇన్వాల్వ్ అవటము. అలా స్లో బై స్లో మేము గార్లెండ్స్ నేర్చుకొని గార్లెండ్స్ కట్టడము టెంపుల్కి. ఇక్కడ అసలు ఇండియాలో కూడా కట్టరండి, మీరు ఇక్కడ కూర్చుని వైనంగా పువ్వులు కట్టి అది కూడా దేవుడికి మాలలు వేయడం అన్నది చాలా గొప్ప విషయం అసలు. అది చాలా వండర్ఫుల్ అండి. చాలా స్ట్రైకింగ్ థింగ్ ఏంటంటే దయాకర్ గారు, మీ ఇద్దరి దంపతుల గురించి ఎవరు మాట్లాడినా దే స్పీక్ విత్ హై రెస్పెక్ట్ అండ్ రిగార్డ్. మీరు సొసైటీకి చేస్తున్న సేవ కావచ్చు, అది ఏం చేస్తున్నారో మా ప్రేక్షకులకు చెప్పాలి ఇప్పుడు. సో టు స్టార్ట్ విత్, మాకు తెలిసి మీరు ఇండియాలో ఒక స్కూల్ని, అంటే మన భద్రాచలం దగ్గర అనుకుంటాను, భద్రాచలం దగ్గర సరస్వతి శిశు మందిర్, సరస్వతి శిశు మందిర్ అనే ఒక పాఠశాలని మీరు అడాప్ట్ చేసుకున్నారు. అండ్ పోనీ అక్కడ చేస్తారు అందరు, ఇక్కడికి వచ్చిన వాళ్ళు ఏదో గ్రాటిట్యూడ్తో అక్కడ ఇచ్చారంటే, ఇక్కడ ఉంటూ ఇక్కడ స్కూల్ని కూడా మీరు అడాప్ట్ చేసుకోవడమే కాకుండా అక్కడ ఎన్రోల్మెంట్స్ని పెంచారు కాలక్రమంలో. అది ఎలా జరిగింది సార్? మన ట్రంప్ గాట్ ఎలక్టెడ్ అండి 2018. సో ఆ టైంలో పీపుల్ ఆర్ ఆస్కింగ్ వై ఎందుకు ఇలా యాంటీ ఇమిగ్రెంట్, ఎందుకు రూరల్ ఫ్యామిలీస్ అందరూ కలిసి ఎందుకు ఇతన్ని ఎలక్ట్ చేసుకున్నారని క్వశ్చన్ వచ్చింది నాకు బాగా. అప్పుడు ఒక గ్రూప్ ఆఫ్ స్టూడెంట్స్ నా దగ్గరికి ఇంటర్న్షిప్కి వచ్చారు, హై స్కూల్ స్టూడెంట్స్. దే గోయింగ్ టు హై స్కూల్. సో వాళ్ళు అడిగే వాళ్ళని ఏమంటే, నేను మీకు ఇంటర్న్షిప్ ఇస్తాను, బట్ ఐ వాంట్ సమ్ రీసెర్చ్ టు బి డన్. సో లెట్స్ టేక్ ఒక రూరల్ స్కూల్ ఒకటి తీసుకుందాము, ఒకటి సిటీ స్కూల్, డౌన్ టౌన్ సిటీలో ఒక స్కూలు,
సబర్బన్ స్కూలు అంటే అవుట్ సైడ్ ద సిటీ సబర్బన్ స్కూల్. ఈ 3 స్కూల్స్ని రీసెర్చ్ చేయండి. వాళ్ళ ఫెసిలిటీస్ ఏమున్నాయి, టీచర్స్ ఏమున్నాయి, వాళ్ళ శాలరీస్ ఏమిస్తారు, వాళ్ళకి ఎలా గ్రేడ్ పాయింట్స్ వస్తున్నాయి, ఏ రకంగా కాంపిటేటివ్ ఎగ్జామ్స్ లైక్ ఎస్ఏటి ఏసీటీ స్కోర్స్ వస్తున్నాయి, తర్వాత ఎంతమంది కాలేజ్కి వెళ్తున్నారు, ఇవన్నీ అంత డేటా ఉంటుంది మా దగ్గర ఆన్లైన్లో. సో వాళ్ళు డేటా అంతా కలెక్ట్ చేసి ఇంటర్వ్యూస్ చేసి తర్వాత తెలిసింది ఏంటంటే సిటీ స్కూల్స్, రూరల్ స్కూల్స్, కాలేజ్కి పోయే వాళ్ళు చాలా తక్కువ మంది ఉన్నారు. అదే అర్థం కాదు సార్. అమెరికా చాలా సంపన్న దేశం అంటారు, చాలా అడ్వాన్స్ నేషన్ అంటారు. సో వాట్ డిడ్ యూ ఫైండ్ వాజ్ అ కోర్ రీజన్ సార్, ఎందుకు వెళ్ళట్లేదు కాలేజ్ దాకా? సో ఒకటేంటంటే ఇక్కడ మాకు 12th గ్రేడ్ వరకు మా ప్రాపర్టీ ట్యాక్సెస్ తోటి స్కూల్స్ నడుస్తాయి. సో ఎవరు ఎక్కువ డబ్బులు పే చేయక్కర్లేదు. ఒక్కసారి కాలేజ్కి వెళ్ళారంటే వాళ్ళకి చాలా ఫీజు పే చేయాల్సి వచ్చింది అనమాట. ఇప్పుడు ఒక 20,000 నుంచి యూ కెన్ థింక్ ఆఫ్ 120,000 per year for some of the top schools. 120,000 కూడా ఉన్నాయి. 20,000 నుంచి 120,000. ఈ రూరల్ ఫ్యామిలీస్ ఏమంటే వాళ్ళకి పేరెంట్స్లో నేను చూసింది ఏంటంటే మోస్ట్ ఆఫ్ దెమ్ ఆర్ సింగిల్ పేరెంట్స్ ఫస్ట్ థింగ్. అండ్ ద సెకండ్ థింగ్ ఈజ్ వాళ్ళు కష్టపడి పని చేసుకొని సంపాదించిన డబ్బులు వీళ్ళకి కాలేజీకి ఎందుకు పెట్టాలి, వారు ఎందుకు లోన్స్ తీసుకోవాలి, మనకు లోన్స్ అంటే అక్కడ వాళ్ళు నచ్చదు రూరల్ ఫ్యామిలీస్లో. సో మనం ఎందుకు లోన్స్ తీసుకోవాలి. ఇంకొక థర్డ్ కేటగిరీ ఏంటంటే వీళ్ళు కాలేజీకి వెళ్ళి తాగుతారు, పార్టీ చేసుకుంటారు, అటువంటి దానికి మనం డబ్బులు ఎందుకు కట్టాలి, ఆ మైండ్ సెట్ ఉందన్నమాట. సో అందుకని వాళ్ళు ఎంకరేజ్ చేయట్లేదు పిల్లల్ని. ప్లస్ వాళ్ళకి రోల్ మోడల్స్ కూడా లేరు. అది మెయిన్. రూరల్ ఫ్యామిలీస్లో వాళ్ళకి కాలేజీకి వెళ్ళిన వాళ్ళు రోల్ మోడల్స్ కూడా లేరు. అండ్ ఎక్కడో సార్ థింకింగ్ ప్రాసెస్లో కూడా మనకి ఇండియాలో చాలా వరకు కనీసం డిగ్రీ కూడా లేదా అనేసి ఒక మాట అనేస్తారు, ఒక స్టిగ్మా ఉంటుంది, నాట్ బీయింగ్ ఎడ్యుకేటెడ్. ఇక్కడ జన్మ హక్కు అనుకుంటారు. ఐ డ్రాప్డ్ అవుట్ ఆఫ్ కాలేజ్ అని చెప్పడం చాలా హాయిగా చెప్తారు. అవును, అది కూడా ఉంది. కరెక్ట్ సార్. సో అలా మీరు ఐడెంటిఫై చేసి ఇక్కడ మేము చూసింది ఏంటంటే ఒక స్కూల్ బెవీర్ హై స్కూల్ అని మేము చూసాము. సో వి థాట్ దట్ ఈస్ అ వెరీ గుడ్ స్కూల్, వి షుడ్ అడాప్ట్ అని. అది 2021లో అడాప్ట్ చేసాము. అప్పుడు ఓన్లీ 1 out of వాళ్ళది ఒక 10-15 స్టూడెంట్సే ఉంటారు గ్రాడ్యుయేటింగ్ ఎవ్రీ ఇయర్ 12th గ్రేడ్. సో ఓన్లీ 1 వాజ్ గోయింగ్ టు కాలేజ్. సో ఇప్పుడు ఈ ఇయర్లో 50% ఆఫ్ దెమ్ ఆర్ గోయింగ్ టు కాలేజ్. సో 10% to 50% ఒక 5 yearsలో మేము ట్రాన్స్ఫర్మేషన్ తీసుకొచ్చాం. సో వాట్ పార్ట్ డిడ్ యూ యాక్చువల్లీ ఫెసిలిటేట్? మీరే వాళ్ళకి కూర్చొని కాలేజ్కి వెళ్ళాలమ్మా, లేకపోతే మంచిగా చెప్పారా, లేదు వాళ్ళకి ఏమన్నా ఫైనాన్షియల్ అసిస్టెన్స్ ఇచ్చారా, లేదు వాళ్ళకి ఇలా వెళ్ళండి మీకు మీ ఫ్యూచర్ బాగుంటుందని చెప్పారు, ఏం చెప్పారు సార్? నేను ఫస్ట్ విజిట్కి వెళ్ళినప్పుడు దే హ్యావ్ ఎ జిమ్ అంటారు. ఇక్కడ అందరు స్టూడెంట్స్ని తీసుకొచ్చారు, మిడిల్ స్కూల్ హై స్కూల్ నుంచి అందరు స్టూడెంట్స్ని అక్కడ తీసుకొచ్చారు. దేర్ ఐ టోల్డ్ మై స్టోరీ దట్ ఐ వాజ్ నేను విలేజెస్లో పెరిగాను. మా ఫాదర్ ఇలా ట్రాన్స్ఫర్ అవుతుంటే నేను విలేజెస్లో పెరిగాను. విలేజెస్లో స్కూల్స్ సరిగా లేవు. నేను కూడా ఒక బోర్డింగ్ స్కూల్కి వెళ్ళి చదువుకొని ఇలా పైకి వచ్చాను. తర్వాత రావటం కాకుండా ఇక్కడికి వచ్చాను, బిజినెస్ స్టార్ట్ చేశాను. అండ్ అదొకటి చెప్పాను పర్సనల్గా స్టోరీ, వాళ్ళకి కనెక్ట్ అయిపోయాను ఆ స్టోరీతోటి. అరే ఇతను కూడా మనలాంటి చిన్న విలేజ్లో చిన్న గ్రామంలో పుట్టి పెరిగి ఇలా వచ్చారు, సో ఇతనే పైకి వచ్చినప్పుడు మనం కూడా రావచ్చు అన్నది ఒకటి వాళ్ళకి వచ్చింది అవగాహన. గ్రేట్. అదే ఒక రోల్ మోడల్గా మీరు రోల్ మోడల్, అది వాళ్ళకి రోల్ మోడల్కి అలా కనెక్ట్ అయిపోయాను. రెండోది ఏం చేశానంటే అప్పుడు నాకు అందరూ 2021లో అందరిని అడిగాను, ఎంతమంది మీకు టెస్లా కార్ తెలుసు అని. 2 చేతులు పైకి వెళ్ళాయి, ఒకటి టీచర్ది ఒకటి స్టూడెంట్ది. సో ఐ సెడ్ ఓ మై గాడ్, వీళ్ళకి టెస్లా కార్ అంటేనే తెలియదు అని చెప్పేసి అప్పుడు కౌన్సిలర్ని అడిగితే నేను వీళ్ళకి చూపిస్తాను అంటే ఒక్కొక్క గ్రేడు వాళ్ళకి డెమాన్స్ట్రేషన్ ఇచ్చారనమాట. సో అప్పుడు మోడల్ ఎక్స్ కార్ ఒకటి ఉంది, అదేంటంటే ఫాల్కన్ వింగ్స్ ఉంటాయి, పైకి ఇలా బర్డ్ లాగా లేస్తాయి అనమాట. అండ్ లేవటమే కాకుండా యూ కెన్ త్రూ ద సాఫ్ట్వేర్ యూ కెన్ మేక్ ఇట్ డాన్స్. ఒక సాంగ్ బట్టి తర్వాత లైట్స్ ఫ్లాష్ అవుతూ ఇవన్నీ మూవ్ అవుతూ బాగుంటుంది. సో ఐ ప్లేడ్ దాట్, అది ఆల్రెడీ బిల్ట్ ఇన్ టు ద కార్. సో అది చేయగానే ఈ కిండర్ గార్డెన్ ఫస్ట్ గ్రేడ్ కిడ్స్ లైన్ అప్ అయ్యారు. వాళ్ళని ఫస్ట్ అడిగాను, డిడ్ యూ సీ, మీరు కారు డ్యాన్స్ చేసే కార్ని ఏమన్నా చూసారా అన్నాను. నువ్వు కార్లు డ్యాన్స్ చేయవు, అసలు క్వశ్చన్ ఏం లేదన్నారు వాళ్ళు.
అది ఆన్ చేశాను. ఆన్ చేసేవరకు ఇంకా జంపింగ్ జాయ్ అనమాట. ఫస్ట్ గ్రేడర్స్ చేసేసి వాళ్ళందరూ నా వైపు వచ్చారు అది అయిపోగానే. అంటే వాళ్ళకి రైడ్ ఇస్తారేమో అనుకున్నాను. కాదు, నేను యాక్చువల్గా ఐ వాంట్ టు మేక్ దిస్ కార్, నేను దీన్ని తయారు చేద్దాం అనుకుంటున్నాను అన్నాడు. అప్పుడు నాకు అనిపించింది మనకి హోప్. అంటే వీళ్ళకి ఒక 10% కాలేజీకి వెళ్ళినా ఇప్పుడు వాళ్ళకి ఆ అవగాహన ఉంది, నేను ఇట్లాంటి కార్లను తయారు చేయాలి, ఇలాంటి వాటిని నేను చేయాలి అని ఒక కోరిక ఉంది. కాబట్టి వీళ్ళని మంచిగా సైన్స్ టెక్నాలజీ అటువైపు కొంచెం ప్రోత్సహిస్తే వాళ్ళు చేసుకుంటారని ఇంకా నెక్స్ట్ వీ గేవ్ దెమ్ 3D ప్రింటర్. 3D ప్రింటర్ ఇచ్చేసాం వాళ్ళకి. ఇంకా అందులో ఏదంటే అది ప్రింట్ చేసుకోవచ్చు. పెన్సిల్ హోల్డర్స్ అనో లేకపోతే విసిల్స్ అనో రకరకాల వస్తువులు. దే వర్ ప్రింటింగ్ ఎవ్రీ డే. దే ఆర్ థింక్ సంథింగ్, లెట్ మీ గో అండ్ ప్రింట్ ఇట్ అలా. సో దాంతో ఏంటంటే వాట్ ఎవర్ దేర్ థాట్స్, ఆ థాట్స్ని మనం ఫిజికల్గా చూపిస్తున్నాం అనమాట 3D ప్రింటర్ తోటి. సో దాంతో ఆ సైన్స్ టెక్నాలజీ మీద బాగా ఇంట్రెస్ట్ వచ్చింది. ప్లస్ నేను సపోర్ట్ చేయటం ఇది చేయటం అన్నీ చూసి అండ్ ఇంకోటి ఏంటంటే అందరికి ఎవరైతే కాలేజీకి వెళ్తా ఉన్నారో వాళ్ళందరికీ 5,000 పర్ ఇయర్ స్కాలర్షిప్ ఇస్తున్నాం అనమాట. ఓ వండర్ఫుల్. అయితే చాలా పెద్ద మోటివేషన్ పేరెంట్స్ కూడా. పెద్ద మోటివేషన్. అవును, చాలా పెద్ద మోటివేషన్. చాలా. అండ్ ఇంత రిలెంట్లెస్గా చేయడం సార్. మామూలుగా అంటే మీరు ఒక 15 మందికి హెల్ప్ చేసినా కూడా $75,000 అది. అవును. $75,000 అంటే ఇవాళ రోజులో 75 లక్షలు. అవును. అలా మీరు ఎంతకాలం చేస్తూ పోతాం అనే ప్రశ్నకి బహుశా భగవంతుడు సమాధానం చెప్పాలి. కానీ మీకేమనిపించింది? వై డిడ్ యూ ఫైండ్ అరే నేను ఇస్తే కూడా ఎక్కడ పోతుంది, ఏం మారుతుందిలే అనో సినిసిజం వచ్చేస్తుంది అందరికీ. హౌ మచ్ కెన్ ఐ ఇంపాక్ట్ అని. వాట్ గేవ్ యూ దట్ స్ట్రెంగ్త్? డిడ్ యూ సీ ఎనీ రిజల్ట్స్ యాక్చువల్లీ కమింగ్ అవుట్ దట్ గేవ్ యూ దట్? అంటే వీళ్ళు కాలేజీ పోవటమే కాకుండా కాలేజీలో నుంచి గ్రాడ్యుయేట్ అయ్యి మంచి మంచి జాబులు వస్తున్నాయి వీళ్ళకి. సో ఇప్పుడు నర్సింగ్, మా దగ్గర నర్సింగ్ చాలా డిమాండ్లో ఉంది. మా దగ్గర ఏజ్డ్ పీపుల్ చాలా పెరిగిపోతున్నారు. వాళ్ళకి నర్సింగ్ సర్వీసెస్ చాలా కావాలన్నమాట. నర్సెస్ ఆర్ ఇన్ షార్టేజ్. సో ఇప్పుడు ఈ ఇయర్ వెళ్ళేవాళ్ళు 90% నర్సింగ్ తీసుకున్నారు. సో నర్సింగ్ తీసుకున్న వాళ్ళకి $80,000 to $150,000 స్టార్టింగ్ శాలరీస్ ఉంటాయి. ఇప్పుడు వాళ్ళకు వచ్చేది ఒక 25-30 వేలు వచ్చే బదులు ఇప్పుడు $80,000 to $150,000 వాళ్ళకి వచ్చాయంటే ఇంకా వాళ్ళ ఫ్యామిలీ మొత్తం పావర్టీ నుంచి బయటకు వచ్చేస్తారు. చాలా అసలు. సో అది చూసిన తర్వాత ఇంకోటి ఏంటంటే మా ఫ్యామిలీలో నేను చూశాను. మై ఫాదర్ ఈజ్ వన్ ఆఫ్ ది 8 children. 8 మందిలో ఒకతను. సో మా గ్రాండ్ ఫాదర్ హ్యాడ్ ఎ స్మాల్ ఫార్మ్. వర్షాలు పడితే బాగుంటుంది, వర్షం పడకపోతే ఏముండదు అనమాట. అయితే మా గ్రాండ్ ఫాదర్ నేను గ్రో అప్ అవుతున్నప్పుడు చెప్పాడు, చాలా పూర్గా మేము బతికాము. కొన్ని రోజులు అందరము 8 kids, తను తర్వాత వైఫ్ 10 మంది జస్ట్ వాటర్ తాగి పండుకున్నారంట. ఓ మై గాడ్. అంటే ఆ హంగర్ అంత ఉన్న వాటర్ తాగి పండుకున్నాము. అంత పావర్టీ. మీ డాడీయే కొద్దిగా చదువుకొని పైకి వచ్చాడు. అతను రావటమే కాకుండా మొత్తం సిస్టర్స్ని, బ్రదర్ని అందరినీ పైకి తీసుకొచ్చారు. ఒక మిల్లు ఒకటి, రైస్ మిల్ ఒకటి కన్స్ట్రక్ట్ చేశారు దాంతో. సో ఎవ్రీబడి బికేమ్ టుడే కరోడ్పతి. ఆల్ ఫ్యామిలీ మెంబర్స్ ఇన్ మై గ్రాండ్ ఫాదర్ చిల్డ్రన్ అందరూ కోటీశ్వర్లు అయిపోయారు. సో అది చూశాను నాకు. సో ఐ సెడ్ ఎడ్యుకేషన్ కెన్ మేక్ దిస్ డిఫరెన్స్. అందుకని అని అక్కడ మా ఫాదర్ పైకి వెళ్ళి మొత్తం సిస్టర్స్ని, బ్రదర్ని అందరినీ కరోడ్పతులు చేశారు. మనం కూడా ఒకళ్ళని పైకి తీసుకొస్తే ఫ్యామిలీలో వాళ్ళ మొత్తం ఫ్యామిలీని పైకి తీసుకొస్తాడు. ప్లస్ ఉన్న విలేజ్లో అందరినీ పైకి తీసుకొస్తారు. మొత్తం అంతా బాగవుతుంది. సో తర్వాత మేము మా జనరేషన్ కానీ, మా పిల్లలు కానీ, ఇప్పుడు మా గ్రాండ్ కిడ్స్ కానీ ఎప్పుడు మాకు ఫుడ్ లేదు, వీ హ్యావ్ టు గో వితౌట్ ఫుడ్ అనేది అసలు జరగలేదు. అటువంటి ఎన్నోసార్లు అయింది. సో మీరు చూసిన కష్టాన్నే ఎలా సాల్వ్ అయిందో ఒక సొల్యూషన్, ఒక మోడల్ కనిపించింది. దాన్ని పూర్తి నమ్మకంతో మీరు అమలుపరుస్తున్నారు రాయకర్ గారు. శాంత గారు, వాట్ యూ ఫీల్? ఐఎమ్ సో ప్రౌడ్ ఆఫ్ మై హస్బెండ్ అండి. చాలా గర్వంగా ఫీల్ అవుతాను. అంటే ధర్మం అని చెప్తారు పెద్దలు. ధర్మబద్ధంగా జీవించడం అంటే మనం ఉన్న దానిలో అందరితో పంచుకోవడం అనేది ఒక పెద్ద కీలకమైన. అవును స్వప్న గారు.
నేను అందుకొరకే ఆయన ఏం చేస్తున్నా కూడా వదిలేస్తాను అనమాట. ఇట్ ఈస్ హిస్ అదే, లేకపోతే మీలాంటి సపోర్ట్ లేకపోతే వారికి ఇబ్బందే. బికాజ్ మీరు అన్నిటినీ అంత విల్లింగ్గా అందులో మంచి పని చూస్తున్నారు కాబట్టి, మంచితనం. సో సార్, ఇప్పుడు ఇక్కడ ఇది అద్భుతంగా ఉంది ఈ ప్రోగ్రాము. ఇంతమంది కాలేజ్కి వచ్చి ఒక స్కూల్తో మొదలు పెట్టారు. భగవంతుడి దయ ఉంటే మీరు చాలా స్కూల్స్కి స్ప్రెడ్ అవ్వచ్చు ఈ మోడల్. అక్కడ ఎలా నడుస్తుంది సార్ భద్రాచలంలో? భద్రాచలంలో ఏమైంది మేడం, ఒక భద్రాచలం సరస్వతి శిశు మందిర్కి ఒక స్కూల్ ఉంది. అది ఎక్కువ ట్రైబల్ చిల్డ్రన్ అనమాట. సో 2022 అనుకుంటా మన గోదావరి ఫ్లడ్స్ వచ్చాయి, మొత్తం గ్రౌండ్ ఫ్లోర్ అంతా వాష్ అవుట్ అయిపోయింది. సో అక్కడ సరస్వతి శిశు మందిర్ లో చదివిన అతను ఇక్కడ ఫండ్ రైజర్ చేశాడు, దాన్ని హెల్ప్ చేద్దామని. అప్పుడు కొంచెం మనీ ఇచ్చాను. దాని సెడ్ మనం ఇండియాకి వెళ్ళినప్పుడు ఒకసారి వెళ్దాము అని నేను, శాంత, తర్వాత మా ఎంప్లాయీస్ని అందరినీ తీసుకెళ్ళాను. అక్కడ ఇండియాలో ఉన్న వాళ్ళందరినీ ఒక పుణ్యక్షేత్రంలాగా అందరం వెళ్దామని అక్కడ వెళ్ళి కలిసాం. అప్పుడు కలిసినప్పుడు తెలిసింది ఏంటంటే అందరూ స్టూడెంట్స్ అందరూ ట్రైబల్ చిల్డ్రన్, ఆదివాసుల కిడ్స్, ఆదివాసులు ఎక్కువ ఉండే ఇదనమాట. సో వాళ్ళకి తెలుగు కూడా రాదు, కోయ లాంగ్వేజ్ అంటారు అది. ఆ కోయ లాంగ్వేజ్ స్క్రిప్ట్ కూడా లేదు. సో అటువంటి వాళ్ళు ఎక్కువ మంది ఉన్నారు. నాకు ఆ ట్రైబల్ చిల్డ్రన్ కూడా ఐ వాజ్ వెరీ ఇంట్రీగ్డ్ అనమాట. మనకి రిజర్వేషన్స్ పెట్టాము, ఇది చేసాము, అది చేసాము, ఇంకా వాళ్ళకి డెవలప్మెంట్ ఎందుకు కావట్లేదు, వాళ్ళని కూడా మనం డెవలప్ చేయాలి. అండ్ ఒక మోడల్ని, దాన్ని ఒక మంచి రిఫైన్డ్ ఒక మోడల్ మనం తీసుకురావాలి. ఆ ఒక మోడల్ వస్తే దాన్ని రెప్లికేట్ చేయొచ్చు మనం అన్ని స్కూల్స్లో అన్నట్టుగా. ఐ టుక్ ఇట్ యాజ్ ఎ ఛాలెంజ్. అప్పుడు 30 మంది స్టూడెంట్స్ ఉన్నారు. ఏది కిండర్ గార్డెన్ నుంచి 12th గ్రేడ్కి 30 స్టూడెంట్స్. సో స్టాఫ్స్ సరిగా లేరు, ఇన్ఫ్రాస్ట్రక్చర్ సరిగా లేదు. సో వి సెడ్ లెట్స్ టేక్ ఇట్ యాజ్ ఎ ఛాలెంజ్ అని. ఇప్పుడు ఎవ్రీ ఇయర్ వీఆర్ స్పెండింగ్ క్లోజ్ టు 70-80 lakhs సంవత్సరానికి. 78 లక్షలు ఇక్కడ ఇచ్చే 75 లక్షలు లేకపోతే ₹1 కోటి కాకుండా అక్కడ కూడా చాలా పైన అవుతూ ఉండొచ్చు. మీరు ఇతరత్ర కార్యక్రమాలు కూడా చాలా చేస్తారు కాబట్టి అక్కడ కూడా ఆల్మోస్ట్ 70-80 lakhs సంవత్సరానికి స్పెండ్ చేసి స్కూల్స్ని బాగుపరిచి పిల్లల్ని ఎన్రోల్మెంట్స్ పెంచి. సో దాంతో ఏం చేసామంటే అక్కడ కొన్ని ఇన్నోవేషన్స్ తీసుకొచ్చాము. వి థాట్ ఇక్కడ కిడ్స్ నేను చూశాను, ఇఫ్ దే కిడ్స్ బాగా చదువుకొని మంచి మంచి ఐవీ లీగ్ స్కూల్కి వెళ్ళాలంటే వాళ్ళు ఖాన్ అకాడమీని వాడుతున్నారు. అవును, వాళ్ళ మ్యాథ్ని, సైన్స్ని షార్పన్ చేయడానికి స్కూల్లో చెప్పిన మ్యాథ్స్, సైన్స్ కాకుండా ఇంటికి వచ్చి ఖాన్ అకాడమీ ఎన్రోల్ చేసుకొని ఆ ఖాన్ అకాడమీ చేస్తున్నారు. అండ్ ఐ సెడ్ వై నాట్ మనం ఇక్కడ ఖాన్ అకాడమీని అక్కడ కూడా పెట్టొచ్చు కదా అని వాళ్ళతోటి మాట్లాడి, మనకి కంప్యూటర్స్ లేవు అప్పుడు. అవును. సో వీ ప్రొవైడ్, అంటే మేము 40 కంప్యూటర్లు ఇచ్చాము వాళ్ళకి స్కూల్కి. గ్రేట్. 40 కంప్యూటర్లు ఇచ్చాము. ఒక సోలార్ సిస్టమ్ పెట్టాము, సో దట్ ద ఎలక్ట్రిసిటీ వాళ్ళకి ఏమి ఇబ్బంది కాకూడదని. సో అదొక 10 lakhs పైన అయింది. సో అదొకటి పెట్టాము. తర్వాత చిన్నపిల్లలకి ట్యాబ్లెట్స్ ఒక 20 tablets ఇచ్చాం, ట్యాబ్స్ ఇచ్చాం. అది కూడా ఖాన్ అకాడమీ ఫర్ కిడ్స్ అని ఒకటి ఉంది. సో దాన్ని కూడా పెట్టాము. సో దాంతో సైన్స్ అండ్ మ్యాథ్ చాలా బాగా డెవలప్ అవుతున్నారు. ఫౌండేషన్ బాగా పడిపోతుంది, చాలా బాగా స్ట్రాంగ్ అయిపోయింది. నేను ఫైనల్ టెస్ట్ చేసాము ఇయర్ ఎండ్, ద లీస్ట్ స్కోర్ వాజ్ 92%. లీస్ట్ స్కోర్. సో ప్లస్ వీళ్ళందరూ మండలు, తర్వాత డిస్ట్రిక్ట్ లెవెల్లో సైన్స్ ఎగ్జిబిషన్స్, కాంపిటీషన్స్, మ్యాథ్ కాంపిటీషన్స్లో విన్ అవుతున్నారు. ఐ సెడ్ వావ్, దిస్ ఈజ్ వర్కింగ్ గ్రేట్. సో ఖాన్ అకాడమీ ఈజ్ డూయింగ్ వండర్స్ దేర్. తర్వాత ఇంగ్లీషు వచ్చేసరికి ఇంగ్లీష్లో మన దగ్గర టీచర్స్ కూడా సరిగా లేరు. సో ఐ సెడ్ వాట్ కెన్ వి డూ. డ్యూలింగో అని ఒక సాఫ్ట్వేర్ వచ్చింది. సో డ్యూలింగో అని పెట్టాం. తర్వాత బ్రిటిష్ కంపెనీ లలీలో అని ఒకటి ఉంది. ఆ రెండు, డ్యూలింగో, లలీలో, వి పుట్ ఇన్ ఫర్ కిడ్స్ టు లెర్న్ ఇంగ్లీష్. సో ఇప్పుడు ఇంగ్లీష్ ఫ్లూయెన్సీ, కాంపిటెన్సీ కూడా చాలా బాగా వచ్చేసింది కిడ్స్లో. సో ఈ రెండు వచ్చేసాయి. ఇప్పుడు 30లో స్టార్ట్ అయింది. ఈ ఇయర్ మాకు 155కి వచ్చారు. అండ్ దెర్ ఆర్ మోర్ పీపుల్ వాంటింగ్ టు అప్లై. దెన్ వి సెడ్ మాకు బోర్డింగ్ కెపాసిటీ లేదు, వీళ్ళందరినీ బోర్డింగ్ స్కూల్లో ఉంచుతున్నాం. గ్రేట్. అలా ఉంచడం వల్లే, లేకపోతే ఇంటికి వెళ్తే మళ్ళీ వాతావరణం మారిపోతుంది. సో అందుకని బోర్డింగ్ కెపాసిటీ లేదని 155 దగ్గర స్టాప్ చేసాం అన్నమాట. సార్, ఇవన్నీ సంకల్పాలతో పాటు
మీరు ఎంతో మందిని ఎలాన్ మస్క్లను తయారు చేస్తా అని ఒక సంకల్పం చెప్పారు నాకు. అవునండి. అంటే ఎలాన్ మస్క్లో కనిపించేది అందరికీ విద్యా పరిస్థితులు ఆపర్చునిటీతో పాటు ఒక తెగింపు. ఆ తెగింపు, ఆ ఫియర్స్ దూసుకెళ్ళిపోయే కాన్ఫిడెన్స్ పిల్లలు ఎలా క్రియేట్ చేయగలుగుతామని మీరు కాన్ఫిడెంట్గా చెప్పారు. వాట్ ఈస్ దట్ వన్ క్వాలిటీ దట్ యూ కెన్ డెవలప్ ఇన్ ద చిల్డ్రన్ సో దట్ ఇట్స్ నాట్ జస్ట్ అబౌట్ ఎడ్యుకేషన్ అండ్ ఆపర్చునిటీ బట్ ఇట్స్ ఆల్సో అబౌట్ ది యాటిట్యూడ్? ఒక్కటి గమనించండి, ఇలాన్ మస్క్ లైఫ్ స్టోరీ చదివితే వాళ్ళ ఫాదర్ మదర్ విడిపోయారు చిన్నప్పుడే ఆయనకి. అతను మీద ఎక్కువ కంట్రోల్ పెట్టలేదు పేరెంట్స్. అతను ఫాదర్ దగ్గరికి వెళ్ళాడు. ఫాదర్ దగ్గర కూడా ఎందుకు వెళ్ళాడు అంటే ఫాదర్కి ఎన్సైక్లోపీడియా ఆఫ్ బ్రిటానికా బుక్స్ ఉన్నాయన్నమాట. అది అబౌట్ 18 బుక్స్. మీరు చూసారో లేదో, 18 బుక్స్, అంత హోల్ వరల్డ్ నాలెడ్జ్ వాజ్ ఇన్ 18 బుక్స్ ఇన్ దోస్ డేస్. హీ సెడ్ ఐ వాంట్ టు గో టు మై ఫాదర్స్ ప్లేస్, ఐ వాంట్ టు రీడ్ దెమ్. సో ఆ రీడింగ్ హ్యాబిట్ ఒకటి బాగా ఇన్కల్కేట్ చేయాలండి. అది కనుక మనకి ఇన్కల్కేట్ చేస్తే మన కిడ్స్ చాలా బాగా డెవలప్ అవుతారు. అందుకని చెప్పేసి వి సెటప్ ఏ లైబ్రరీ ఇక్కడ శిశు మందిర్లో. అన్ని రకరకాల స్టోరీ బుక్స్ పెట్టాం, అన్నీ వాళ్ళకి ఇంట్రెస్టింగ్ కలిగేటట్టు. సో పుస్తక మిత్ర అని ఇక్కడ వాళ్ళు ఒక ఇనిషియేటివ్ ఉండే, అక్కడ ఒక ఐఐటి ప్రొఫెసరు, తర్వాత కొంతమంది లర్న్డ్ ప్రిన్సిపల్స్, వీళ్ళందరూ కలిసి డిఫరెంట్ స్కూల్స్కి వెళ్ళి స్టోరీ బుక్స్ పెట్టారనమాట. తెలుగులో, ఇంగ్లీష్లో, హిందీలో, అలా పుట్ ఎ బిగ్ లైబ్రరీ విత్ ద స్టోరీ బుక్స్. అవి తీసుకొని చదువుతూ ఉంటారనమాట. తర్వాత మాకు ఈ శిశు మందిర్లో ఎవ్రీ డే వీ హ్యావ్ ఎ హిందూ న్యూస్ పేపర్. హిందూ న్యూస్ పేపర్ ఒకటి ఎలక్ట్రానిక్ సబ్స్క్రిప్షన్ చేసాము. అది చదువుతారనమాట అందరూ. చదివి దే ఆల్సో డిస్కస్ హెడ్లైన్స్. ఈ హెడ్లైన్స్ ఈరోజు ఈ న్యూస్ వచ్చింది, ఎందుకు వచ్చింది, ఏంటి అనేది కొద్ది సివిక్ సెన్స్ రావటానికి. సో రీడింగ్, డిస్కషన్, హెడ్లైన్స్ డిస్కషను, తర్వాత హిందూ ఇంగ్లీష్ అనమాట. సో ఇంగ్లీష్ కాంపిటెన్సీ, ఇంగ్లీష్ ఫ్లూయెన్సీ కూడా వచ్చేస్తుంది అనమాట. చాలా క్లారిటీతో సార్ ఇవాళ రోజుల్లో కావాల్సిన స్కిల్ సెట్స్ అన్నీ డెవలప్ చేస్తూ పిల్లల్ని క్యాచ్ దెమ్ యంగ్ అంటారు. ఆ చిన్నప్పుడే పునాది కరెక్ట్గా పడే దిశగా మీరు, ఐ థింక్ యూ హ్యావ్ అప్లైడ్ యువర్ బ్రెయిన్ టు అ వెరీ బ్రిలియంట్ మోడల్. దాని కమిట్మెంట్తో దయాకర్ గారు మీరు కొనసాగిస్తారు. శాంత గారు, సద్గురుతో మీ అనుబంధం ఎలా ఏర్పడింది అసలు? అది కూడా మా వారేనండి స్టార్ట్ చేసింది. ఫైనలీ సార్, సద్గురుతో మీ అనుబంధం, because Sadhguru is loved by the whole world, everybody knows that, and it's a blessing and grace to be even associated with Isha in any way. Meek ela sir ela? So 2018 andi, this is the year I still remember. I was going through a lot of back pains, severe back pains, like 10 years nunchi, ante 2007-8 nunchi 2018 I was going through the back pains. So that was one. Then I had one big client, close to 75% of our business. They said that they would go to some other party. So basically I was faced with the decision, ante appudu aa client kanka pothe vere business men line up cheyakapothe nenu 75% of the employees ni ikkada India lo lay off cheyalanamata. So chaala nenu eppudu lay off cheyanu general ga. సో వాళ్ళ పర్ఫార్మెన్స్ ఉంటే ఐ విల్ కీప్ దెమ్. పర్ఫార్మెన్స్ లేకపోతే అఫ్ కోర్స్ వీ క్యాంట్ హ్యావ్ దెమ్. అందరూ మంచి పర్ఫార్మ్ చేసేవాళ్ళు, వీళ్ళని లే ఆఫ్ చేయటం నాకు ఇష్టం లేకుండే. సో ఐ వాజ్ గోయింగ్ త్రూ లాట్ ఆఫ్ స్లీప్లెస్ నైట్స్. సో సమ్వన్ కాల్డ్ మీ ఇన్ టు దేర్ హోమ్. అది సద్గురు పూజ, గురు పూజ చేస్తున్నారు శంకర్ అండ్ సుష్మా చక్క. సో దే ఇన్వైటెడ్ మీ దట్ వీఆర్ డూయింగ్ ఎ గురు పూజ, వై డోంట్ యు కమ్ వాచ్. అది వెళ్ళాను. అది అయిపోయిన తర్వాత సద్గురు వాయిస్ కూడా ఉండే. సో అది అయిపోయిన తర్వాత కొంచెం కామ్గా అనిపించింది నాకు. అండ్ ఇంటర్నెట్కి వెళ్ళి ఇక చూశాను సద్గురు మీద ఏమున్నాయని. సో ఇంకా దెన్ యూట్యూబ్ రైట్, వన్స్ యూ స్టార్ట్ సంథింగ్ అండ్ ఇట్ విల్ కీప్ కమింగ్ అండ్ సద్గురు మీద చాలా వచ్చాయి. అవన్నీ చూశాను. దెన్ నాష్విల్లో వాళ్ళది ఇన్నర్ ఇంజనీరింగ్ ప్రోగ్రామ్ అని ఒకటి ఉందన్నమాట, శాంభవి. సో దానికి వెళ్ళాను, ఇన్ పర్సన్ ప్రోగ్రామ్. ఆ శాంభవి అయిపోయిందండి. ఇంకా నాకు బ్యాక్ పెయిన్ కూడా పోయింది. తర్వాత నాకు అప్పుడు డయాబెటిక్ కూడా. సో బ్లడ్ షుగర్ కూడా అప్పుడు 145 ఉన్నది, అది 90కి పోయింది ఓవర్ నైట్ ఫాస్టింగ్ బ్లడ్ షుగర్. ఇదేదో బాగుందే అని ఇంకా అది 40 days మార్నింగ్ అండ్ ఈవినింగ్ చేయాలి, ఫస్ట్ 40 days. సో ఐ డిడ్ దట్ కంప్లీట్గా. ఇంకా ఒక్కరోజు కూడా మిస్ కాకుండా మార్నింగ్ అండ్ ఈవినింగ్ 2 చేశాను. దెన్ ఐ రీచ్డ్ అ కామర్ స్టేట్
ఆఫ్ మైండ్. ఇంకా అప్పుడు అనిపించింది. సో అండ్ ఆల్సో నాట్ ఓన్లీ కామర్ స్టేట్, మనం ట్రాన్సెండ్ అవుతాం, మన బాడీని మైండ్ని ట్రాన్సెండ్ అయిపోయి ఆ కామ్ అండ్ సెరీన్ ప్లేస్లో ఉంటాం. ఇంకా ఆ ఎనర్జీ తోటి టచ్ అవుతాం. ఇంకా అది ఆ డిమెన్షన్లోకి వెళ్ళి మనం టచ్ అవుతే మనం ఏ విష్ ఉన్నా అది మేనిఫెస్ట్ అవుతాయి. అవును, కరెక్ట్. I said, I wished certain things. I wish my business, be back on track. And it happened. అక్కడ నుంచి మీరు హ్యావ్ యు మెట్ సద్గురు కలిసారా? యాక్చువల్గా సద్గురుని ఇంటర్వ్యూ చేశాను 1 hour. ఓ వావ్ సార్. అండ్ సద్గురు తోటి ఐ వెంట్ టు కైలాష్ ఆల్సో. అబ్బా. అండ్ we also both had a picture with him. I'll show you there. Yeah. Later we both కైలాష్ వెళ్ళారు మీరు సద్గురుతో? ఐమ్ ష్యూర్ సార్. ఎంత నేను అద్భుతంగా వెళ్ళాను. ఉంటుంది కదా. చాలా బాగుంది. అంటే you can feel his presence, in his presence. I wanted to feel for 12 days. So all 12 days he is with us. ఎంతమంది ఉన్నారు సార్ అప్పుడు మీరు ట్రూప్లో? ఆ గ్రూప్లో 25 పీపుల్ సద్గురుతో అంటే చాలా క్లోజ్ ప్రాక్సిమిటీతో మీరు అందరూ ట్రావెల్ చేసి ఉంటారు. ఎంత చాలా అదృష్టవంతులు. వావ్. అసలు అంటే మీ లైఫ్ చూస్తే చూసారా సార్ ఎంత ఫాస్ట్గా ర్యాపిడ్గా మీకు ఏ కష్టం వచ్చినా అక్కడికక్కడ తొలగిపోతూ మీరు మీ బాట ఏర్పరచుకుంటున్నారు. యూనివర్స్ ఇస్ సపోర్టింగ్ యూ ఫర్ ఎవ్రీథింగ్ దట్ యూ హ్యావ్. సో ఇప్పుడు వీర్లపాటి ఫౌండేషన్లో వాట్స్ నెక్స్ట్ అంటే ఏం చెప్తారు? శాంత గారు మీరు చెప్తారా, దయాకర్ గారు చెప్తారా? నెక్స్ట్ అంటే ఇక మామూలుగా ఇలానే ఆ పిల్లల్ని బాగా పైకి తీసుకురావాలని. మీ కళ్ళు చెమరుస్తున్నాయి. ఐ కెన్ సీ ద గ్రాటిట్యూడ్ ఇన్ యువర్ ఐస్. అంటే ఇంకా మోర్ పీపుల్, అంటే ఇప్పుడు కొంచెమే కదా స్టార్ట్ అయింది, అలా ఇంకొంచెం పైకి తీసుకెళ్ళాలని చెప్పేసి మాకు 3 ఫౌండేషన్స్ ఉన్నాయండి. ఫ్యామిలీది ఒకటి, ఫార్చ్యూన్ ఫండ్ ఒకటి, డోనర్ అడ్వైస్ ఫండ్, 3 ఉన్నాయన్నమాట. నాన్ ప్రాఫిట్ ఆర్గనైజేషన్స్ ఇక్కడ. అంటే ఇంకా చెయ్యాలి, ఇంకొంతమందిని ఇంకా పైకి తీసుకురావాలి అంటే ఇప్పుడు చేసిందే కాకుండా ఇంకా పర్సంటేజ్ పెంచాలి. ఇప్పుడు ఒకటి చేస్తున్నామండి, మీరు అన్నట్టు క్యాచ్ దెమ్ యంగ్. ఐ రియలీ గాట్ దాట్. ఇక్కడ పుట్టిన పిల్లల్ని ఏమంటారంటే ABCD అంటారు. మీకు తెలుసు కదా, కన్ఫ్యూజ్ దేశీస్ కదా. సో వాట్ ఐ వాంట్ టు చేంజ్ ఇట్ టు అమెరికన్ బార్న్ క్లారిఫైడ్ దేశీస్, ద క్లారిటీ దేశీస్. దట్ మీన్స్ దే నో హూ దే ఆర్ అండ్ దే ఆల్సో డిస్కవర్ దేర్ లైఫ్స్ పర్పస్. సో అటువంటి వాళ్ళని క్లారిటీ, మన ఇండియన్ కమ్యూనిటీని ఐ వాంట్ టు డూ దట్. అమెరికన్ బార్న్ క్లారిటీ దేశీస్, ద దేశీస్ విత్ ద క్లారిటీ. రైట్. సో అది ఎలా అనుకుంటే నాకు ఒక మెడిటేషన్ ప్రాసెస్ తెలిసింది. వాళ్ళు పత్రిజీ నుంచి వచ్చిందనమాట, బ్రహ్మరిషి పత్రిజీ. ఏంటో ఎక్కడో కలిసింది సార్ మనకి. నేను PMCలో నేను రెగ్యులర్గా కాన్సర్ట్స్ పాడుతుంటాను. అవునా? పత్రిజీతో ఐ హ్యాడ్ అ వెరీ బ్యూటిఫుల్ లాంగ్ జర్నీ. ఓకే. సో వారి డిసైపుల్ మన చంద్ర సార్, చంద్ర పులమరశెట్టి. He started a Buddha CEO అని. His target is professionals and CEOs and business owners and all that. So వారు mindfulness meditation, ఆనపనసతి. సో దాన్ని ఇప్పుడు ప్రమోట్ చేస్తున్నాను. సో ఎందుకు అంటే నాకు ఐ వెంట్ త్రూ ఈషా, ఐ వెంట్ త్రూ ఆర్ట్ ఆఫ్ లివింగ్, ఐ వెంట్ త్రూ దిస్. ఇక్కడ మాత్రము దెర్ ఇస్ నో ఏజ్ రెస్ట్రిక్షన్. Yes. So even my 4-year-old granddaughter is learning that. So మేము every month, second Sunday of the month, ఆనపనసతి ది చిల్డ్రన్ని పిలిచి వాళ్ళకి మెడిటేషన్ సెషన్ చేయటమే కాకుండా ఐ వాంట్ టు సీ దెమ్ యాజ్ మిలియనర్స్ ఇన్ 20 years. అందుకని ప్రతి ఒక్కళ్ళకు ఒక షేర్ ఇస్తున్నాం. వాళ్ళు వచ్చిన వాళ్ళ చిల్డ్రన్ అందరూ వాళ్ళు మెడిటేషన్ చేయడమే కాకుండా అది అయిపోయిన తర్వాత వీ గివ్ దెమ్ ఫుడ్ ఫర్ ద హోల్ ఫ్యామిలీ, లంచ్, అండ్ విల్ ఆల్సో గివ్ దెమ్ ఏ కంపెనీ షేర్. ఇప్పుడు ఏంటంటే కంపెనీ టెస్లా షేర్ కూడా ఇచ్చాను, లాటరీకి చేసి ఒకటి ఇచ్చాను. అది ఈవెన్ ఇఫ్ యూ అంటే మనకు ఒక్క షేర్ ఉన్నా కానీ ఒక కంపెనీలో మనం ఓనర్స్ ఆఫ్ ది కంపెనీ. అంతే కదా సార్. యాజ్ అ ఓనర్స్ ఆఫ్ ది కంపెనీ ఐ వాంట్ దెమ్ టు ఈ చిల్డ్రన్ అందరూ దాన్ని ఫాలో అవుతుంటారు, ఆ కంపెనీని, ఆ న్యూస్ని, ఆ గ్రోత్ని. తర్వాత ఎప్పుడన్నా డబ్బులు బర్త్డే పార్టీకో దానికో దేనికో పేరెంట్స్ ఇచ్చిన డబ్బులు ఏదో ఉంటే వాళ్ళు ఇన్వెస్ట్ చేశారనుకోండి, అది మల్టిప్లై అవుతాయి, 1400 times అవుతాయి. అమెజాన్ అయితే 100 times అయింది. సో అసలు యాక్చువల్లీ అన్ని అస్త్రాలు ఇచ్చేస్తున్నారు మీరు చిన్నప్పుడే.
అంతే. ఆధ్యాత్మికం, అవును, లౌకికం చాలా అవసరం. మామూలుగా ఆధ్యాత్మికం అంటే అది మాత్రం వేరు చేసి పెడతారు అందరూ. లౌకికం అంటే కంప్లీట్గా ఈ గోల్లో పడిపోతారు. రెండూ అవసరం, రెండింటిని నడిపించడానికి కావాల్సినవన్నీ మీరు ఇస్తున్నారు. పెద్ద పిల్లల్ని కూడా చేర్చుకుంటారు సార్ ఇందులో అంటే మాలాంటి పెద్ద పిల్లల్ని కొంచెం మీకు కూడా షేర్ మాకు కూడా everybody is invited. సో ఇన్స్పైరింగ్ ఫ్రాంక్లీ. Everybody in fact we are doing that also. ఇప్పుడు పిల్లలే కాకుండా పెద్దవాళ్ళు కూడా మెడిటేషన్ చేస్తున్నారు, కానీ స్టాక్ మాత్రం పెద్దవాళ్ళకి ఓన్లీ చిల్డ్రన్కే. సో ఇప్పుడు మన మీటింగ్ అయిందండి, 150 వచ్చారు మొత్తం, అంటే పెద్దవాళ్ళు చిన్నవాళ్ళు అందరు కలిసి, మన పిల్లలు కలిపి. కొంతమంది పేరెంట్స్ నా దగ్గరికి వచ్చి, దయాకర్ గారు మీరు ఇచ్చిన స్టాక్స్ పర్ఫార్మెన్స్ మేము మేనేజ్ చేసే పర్ఫార్మెన్స్ కంటే ఒక 15% బాగుందండి అన్నారు. సో ఐ సెడ్ గుడ్, ఐఎమ్ గుడ్. అంటే ఇవన్నీ ఎట్లా ఉంటాయి అంటే స్టాక్ మార్కెట్ అప్ అండ్ డౌన్ అవుతుంటాయి, బట్ నేను ఇచ్చిన ఫండ్స్ అన్నీ, ఇప్పుడు టెస్లా ఇచ్చాను వాళ్ళకి, క్వాంటమ్ స్టాక్స్ ఇచ్చాను, అయానిక్ అని, తర్వాత జీన్ ఎడిటింగ్ స్టాక్స్ ఇచ్చాను, క్రిస్పర్, ఇంటెలియా థెరపాటిక్స్ అని, తర్వాత ఫైనాన్స్, బిట్ కాయిన్, తర్వాత ఇవన్నీ మేనేజ్ చేయడానికి ఒక సోఫా అని ఒకటి ఉంది, అదొక షేర్ ఇచ్చాను. సో వీళ్ళందరికీ దే ఆర్ నాట్ ఓన్లీ లెర్నింగ్, కాలేజీలో స్కూల్కి వెళ్ళి నేర్చుకునేమో కాకుండా దే ఆర్ లెర్నింగ్ అబౌట్ క్వాంటమ్ కంప్యూటింగ్, దే ఆర్ లెర్నింగ్ అబౌట్ జీన్ ఎడిటింగ్, దే ఆర్ లెర్నింగ్ అబౌట్ స్పేస్ ఎక్స్ షేర్ కూడా ఇచ్చాను, స్పేస్ ఎక్స్, తర్వాత ఈ బిట్ కాయిన్ మైనింగ్ అండ్ ఆల్ దోస్ కైండ్ ఆఫ్ థింగ్స్. సో I think they get exposed to all this and these, they know how to handle their life. Exactly. నా ఉద్దేశం ఏంటంటే వాళ్ళు 23-24 వచ్చే వరకల్లా దే నో హూ దే ఆర్ అండ్ దే నో దేర్ లైఫ్ పర్పస్, అండ్ బై దట్ టైమ్ దే హ్యావ్ $1 million ఇన్ ద బ్యాంక్. ఇంకప్పుడు ఏదో జాబ్కి వెళ్ళి మన మార్ట్గేజ్ కోసము, కార్ పేమెంట్ కోసము, దీనికోసము, కాలేజీ లోన్స్ పే చేయడం కోసం కాకుండా ట్రూలీ యూ లివ్ యువర్ లైఫ్. మనీ ఉంది, మీకు జ్ఞానము ఉంది, తర్వాత మీరు ఎన్లైటెండ్ అయ్యారు. సో ఇప్పుడు నేను సద్గురు లైఫ్ కూడా చూశాను. ఈ రెడ్ అ లాట్, ఈ స్పెండ్ లాట్ ఆఫ్, చాలా టైము ఫారెస్ట్లో స్పెండ్ చేశారు. క్యూరియాసిటీ ఉండే, ఎవ్రీథింగ్ వాజ్ క్యూరియస్ ఫర్ హిమ్. ఆ క్యూరియాసిటీని అలానే ఉంచాడు, వాళ్ళ పేరెంట్స్ ఉంచారు. అదొకటి ఆ క్యూరియాసిటీ. తర్వాత ఫారెస్ట్లో స్పెండ్ చేయటము, ఒక ఇయర్ బ్రేక్ తీసుకొని సద్గురు స్టడీడ్ ద ఎంటైర్ లైబ్రరీ, ఆల్ బుక్స్ చదివారు. అది సో దాంతో ఆయనకి రియలైజేషన్ వచ్చేసింది, అంటే నేను ఎవరు అనేది, నేను బాడీ కాదు, మైండ్ కాదు, నేను సంథింగ్ ఎల్స్ అనే రియలైజేషను అతనికి 23 yearsకే వచ్చేసింది. చూడండి ఇప్పుడు హీఈస్ ఇంపాక్టింగ్ మిలియన్స్ ఇన్ ద వరల్డ్, బిలియన్స్ ఆఫ్ పీపుల్ ఆల్ ఓవర్ ద వరల్డ్. సో మోడీ ఈజ్ ద సేమ్ ఎగ్జాంపుల్. హీ ఈజ్ ఆల్సో రియలైజ్డ్ వెన్ హీ ఈజ్ యంగ్. And then you look at him, he is also the prime minister of a country. And Elon Musk is another example. He also read a lot of books. So ఇలా పాత్ బ్రేకర్స్ తయారు చేయాలన్నది మీ సంకల్పం అంతే. సింపుల్. యాక్చువల్లీ అంటే ఎంత అమేజింగ్గా ఉందంటే, శాంతగారేమో మాధవ సేవ, మీరు టెంపుల్ యాక్టివిటీస్లో ఇక్కడ చాలా నిమగ్నం అయ్యి అన్నీ చేస్తూ సేవ చేస్తూ మళ్ళీ ధర్మబద్ధంగా మీ వారు చేసేదానికి సపోర్ట్ ఇవ్వడం కంప్లీట్గా. అలాగే సార్ మీరు మానవ సేవలో కరెక్ట్గా మీరు ఫార్ములా పట్టారు కదా సార్, ఆ ఫార్ములాకి అందరూ నమస్కారాలు పెట్టచ్చు. ఏమేమి కావాలి పిల్లలకి చిన్నప్పటి నుంచి అని చెప్పి. ఇట్స్ బీన్ అన్ అబ్సల్యూట్ ఆనర్ టు ఇంటర్వ్యూ బోత్ ఆఫ్ యూ టుడే సార్. ఐ రియలీ విష్ దట్ వి ఇంటరాక్ట్ మోర్, మేబీ ఆన్ జూమ్. తప్పకుండా మిమ్మల్ని జూమ్లో అప్పుడప్పుడు పలకరించి సూచనలు, సలహాలు, ఎడ్యుకేషన్ సిస్టమ్ గురించి చాలా టాపిక్స్ ఉన్నాయి దట్ వీ నీడ్ టు బ్రేక్ ది ఎగ్జిస్టింగ్ మోడల్స్ అండ్ క్రియేట్ న్యూ మోడల్స్ ఫర్ ద న్యూ వరల్డ్. బికాస్ ఐ థింక్ ఇట్స్ చేంజ్. లాస్ట్ 5-6 ఏళ్లలో మొత్తం మారిపోయింది ప్రపంచం. ఇంకా కూడా మనం భయపడే విధంగా మారిపోతుంది తర్వాత జనరేషన్స్కి. బట్ ఫ్యామిలీ వాల్యూస్ అన్నీ ఇన్కల్కేట్ చేస్తూ సెన్స్ ఆఫ్ పర్సనల్ రెస్పాన్సిబిలిటీ ఏదైతే మీరు పెడుతున్నారో పిల్లల్లో, వాళ్ళందరూ వాళ్ళ ఆశీస్సులు మీకు ఎప్పటికీ ఉంటాయి, వాళ్ళ ఫ్యామిలీస్వి అని ఆశిస్తున్నాం సార్. థ్యాంక్ యూ సో మచ్ దయాకర్ గారు, శాంత గారు. అసలు ఇవాళ మనసు నిండిపోయింది. చూసాం కదా, అమెరికా జీవితాలంటే కేవలం ఎక్స్పెన్సివ్ కార్స్ అండ్ సక్సెస్ స్టోరీస్ కాదు, తర్వాత మనం ఏం చేసామన్నది యాక్చువల్ స్టోరీ అక్కడ బిగిన్ అవుతుంది. వి మెట్ సచ్ అ వండర్ఫుల్ కపుల్ హియర్ ఇన్ సెయింట్ లూయిస్. కీప్ వాచింగ్ సుమన్ టీవీ.